హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఏడి 2 వారాలను పూర్తి చేసుకుని 3వ వారంలో అడుగుపెట్టింది. ఈ సినిమా ఎక్సలెంట్ కలెక్షన్తో దుమ్ముదుమారం లేపుతుంది. కొత్త సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ కూడా మంచి వసూల్నే సాధించింది. మొత్తానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజు 81 లక్షల దాకా షేర్ నైతే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 5 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా 15వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 461.98 కోట్ల దాకా షేర్ ని, అలాగే 896.50 కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో దిగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్తో 89.50 కోట్ల రేంజ్లో ప్రాఫిట్ నైతే సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. అలాంటి ఈ సినిమా కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మరి ఆ ఏరియాలు ఏంటి, ఆ ఏరియాలో ఇంకా ఎంత సాధించాలి అన్నది ఏరియా వారీగా ఇప్పుడు చూద్దాం. నైజాం ఏరియాలో 65 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 83.24 కోట్ల దాకా షేర్ ను అందుకుంది. ఇక్కడ 19.76 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్లి బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఇక రాయలసీమ ఏరియాలో 27 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ 19.16 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 7.84 లక్షల దాకా షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 21 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 19.63 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1.37 లక్షల దాకా షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈస్ట్ లో 14 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 11.39 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.61 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సింది. వెస్ట్ లో 10 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా ఇక్కడ 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 8.51 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.49 కోట్ల దాకా షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక గుంటూరు ఏరియాకి థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల దాకా జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఈ మూవీ 10.16 కోట్ల దాకా షేర్ నైతే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1.84 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కృష్ణా ఏరియాలో 12 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 10.30 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1.70 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. నెల్లూరు విషయానికి వస్తే ఈ ఏరియాలో 7 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఈ మూవీ 5.49 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.51 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్ ఏపీ తెలంగాణలో 168 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 167.80 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక కర్ణాటకలో 25 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజులు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ 31.01 కోట్ల దాకా షేర్ అయితే సాధించింది. ఈ మూవీ ఇక్కడ 5.01 కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చేసింది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 16 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ 19.85 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఈ మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని 3.85 కోట్ల దాకా ప్రాఫిట్ లోకి అయితే వచ్చేసింది. ఇక కేరళలో 6 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇక్కడ 10.50 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 4.50 కోట్ల దాకా ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయింది. ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్లకి థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 120.05 కోట్ల దాకా అయితే షేర్ అయితే అందుకుంది. ఇక్కడ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 35.05 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. అలాగే ఓవర్సీస్ లో 70 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగగా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే 112.65 కోట్ల దాకా షేర్ అయితే సొంతం చేసుకుంది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 42.62 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి డబుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో దిగిన ఈ మూవీ 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని 89.98 కోట్ల ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయి బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక మిగతా రన్నులో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా ఎంత కలెక్షన్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.